నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉన్నప్పుడు, వారి హృదయం తలంపులలోని ఊహ కూడా అంత కేవలం చెడ్డదని దేవునికి తెలిసినప్పుడు యెహోవా చూచి ఏమన్నాడండి? తను భూమి మీద నరులను సృష్టించినందుకు సంతాపడ్డాడు. ఎందుకు చేశానా? ఆ దేవదూతలతోనే నేను మహిమ పొందుతుంటే బాగుండేది కదా. ఈ నరుణ్ణి ఎందుకు చేశాను? పైగా వాక్యం చేస్తుంది, నరుణ్ణి ఎలా చేశాడంటే ఆదాము హవ్వలను దేవుడు ముందు ఆదామును చేశాడు, తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత హవ్వను చేశాడు. వారిని ఆయన స్వభావంతో ఆయన రూపంలో చేశాడు. మనము ఏం చేద్దాం? మన రూపంలో మన స్వభావంలో నరుని చేయుదామని చెప్పి ప్రభు అనుకున్నాడు. ఆయన రూపంలో చేశాడండి. మనం ఏ రూపంలో? ఏనుగులాగా, కుక్కలాగా, నకలాగా పుట్టలే. మనం పక్షి రూపంలో చేయబడలే. ఆ జంతువు రూపంలో, ఈ చేప రూపంలో ఉన్న పుట్టలే. కానీ దేవుని రూపంలో చేయబడ్డాం. అయితే ఆదాము హవ్వల పాపం చేసి దేవుని మహిమను వారు పొందలేకపోయారు. అంచేత దేవుడు అంటున్నాడు, నేను నరులను పుట్టించినందుకు నేను సంతాపం చెందుతున్నాను. ఎందుకు పుట్టించాను ఈ నరులను? ఎందుకు పుట్టించాడు? ఆయన మహిమ కోసం పుట్టించాడు. ఆయన రూపంలో ఆయన పొలుగు చొప్పున నరులు చేసినప్పుడు నాకు ఏనుగు ద్వారా మహిమ రాదు, కొండ ద్వారా, గుట్ట ద్వారా, సముద్రం ద్వారా, సృష్టి ద్వారా నాకు మహిమ రాదు. ఇక నేను చేసుకున్న ఈ స్త్రీ, ఈ పురుషుడి వలన నాకు మహిమ రావాలా, వారికి పుట్టిన సంతానం ద్వారా నాకు మహిమ రావాలా, క్రైస్తవుల ద్వారా నాకు మహిమ రావాలా, నన్ను నమ్మిన ద్వారా వారి ద్వారా నాకు మహిమ రావాలని చెప్పి దేవుడు కోరుకుంటుంటే మనం పొద్దున్న లేస్తే దేవుని మహిమను దొంగిలిస్తూ ఉన్నాం. మన గొప్పతనము, మన గర్వము, మన అహంకారము మనం చూపించుకుంటూ మనల్ని మనం గొప్ప చేసుకుంటున్నాం. మనల్ని మనం ఉన్నతంగా ఎంచుకుంటున్నాం. దేవుని కంటే గొప్ప చేసుకుంటున్నాం. కొంతమంది సేవకులు ఎంత పెద్ద ఫ్లెక్సీలు పెడతారండి. అంటే నేను వారికి అగెనిస్ట్ కాదు, అంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల కంటే అధ్వానంగా దేవుని మహిమను దొంగిలించి దేవుని కంటే ఎక్కువ మహిమను పొందగలిగితే దేవుడు చూస్తుంటాడా? కొంచెం తగ్గించుకుంటే మంచిది కదా అనొచ్చు. మీకు ఏం లేదు కాబట్టి మీరు ఇట్లున్నారండి, మీకు కూడా అట్లా వస్తే మీరు కూడా అట్లా చేసేవాళ్ళు అంటే ఏమో చేసేవాడినేమో. నేను కూడా బలహీనం కదా. ఒక పాస్టర్ గారి గుండి 5,000 రూపాయలంట, కోర్టు గుండి 5,000 రూపాయలంట. 5,000 రూపాయలు గుండి అవసరం అండి? నా చొక్కా ఒక గుండి ఊడిపోయింది. ఆ గుండి నేను పోయింది చెప్పేదాన్ని అది మడుచుకుంటున్నా. 1 రూపాయి పెట్టి నేను గుండి కొనుక్కోలేనా? కొనుక్కుంటా. కానీ ఒక పాస్టర్కి 5,000 రూపాయల గుండి అవసరం లేదు. హల్లెలూయా, అవసరం లేదు కదా. ఏదైనా దేవుడు నరుల చెడుతలను చూసి ఆయన బాధపడుతూ ఎందుకు ఈ నరులను చేశానా నేను? దేవుడు తప్పు చేస్తాడా? మానవుడు నిర్మించిన కంప్యూటరే తప్పు చేయదు, ఒక యంత్రం తప్పు చేయదు. దేవుడు తప్పు చేస్తాడా? కానీ తప్పు చేయలేదు ఆయన. కానీ నరుల చెడుతలను బట్టి ఆయన బాధపడ్డాడు. ఏదైనా నిన్ను పుట్టించినందుకు దేవుడు బాధపడుతున్నాడేమో భూలోకంలో. నేను భూమి మీద నిలబెట్టినందుకు ఈ భర్తను బట్టి, ఈ భార్యను బట్టి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, ఈ పాస్టర్ను బట్టి, ఈ సంఘంలో పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, అయ్యో నేను రక్షించుకున్నానే, నా రక్తం కార్చాను, ఇంత గొప్ప విలువ చెల్లించి నేను నా సొత్తుగా చేసుకున్నాను, వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు పుట్టించకపోయినా బాగుండే అనుకుంటున్నాడేమో. మన పిల్లల్ని మన కొడుకు సరిగ్గా ఉండకపోతే అరే నా కడుపు చెడబుట్టావు కదరా, నువ్వు పుట్టకపోయినా బాగుండని చెప్పి మనం మన పిల్లల్ని చెడతా ఉంటాం. ఈ పిల్లలు నాకు పుట్టకపోయినా బాగుండని చెప్పి అనిపిస్తుంది. దేవుడు కూడా అనుకుంటున్నాడేమో అలాగా. నరుల చెడుతలను చూసి దేవుడు నొచ్చుకున్నాడట. దేవుని యొక్క మనస్సుకు నొప్పి పెట్టిస్తున్నామా? నేనైనా నువ్వైనా, నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. ఒకరిని తక్కువగా ప్రేమించి ఒకరిని ఎక్కువగా ప్రేమించడానికి ఆయన దేవుడు కనుక ఆయన సమానంగా ప్రేమిస్తాడు. కానీ నీవు ఎలా ఉన్నావు? మొదటిది, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. రెండవది, ఈ నరులను చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, లేక సంతాపం నొందుతున్నాను, హృదయంలో నొచ్చుకుంటున్నాను అంటాడు. దయచేసి 2 కొరింథీయులకు ఈ మాట చూద్దాం. 2 కొరింథీయులకు 2వ అధ్యాయము. ఈ మాట మనకు తెలిసిన వాక్యమే. నా సమయంలో ముగించాలి. 2వ కొరింథీయులకు 2వ అధ్యాయము. దయచేసి 2వ కొరింథీయులకు 11వ వాక్యం చూస్తారా? 11వ వాక్యం.
మీరు ఎక్కడ చూస్తున్నారమ్మా? 2 కొరింథీయులకు 2వ అధ్యాయము 11వ వాక్యము. నేనేమైనా 10-11 కలిసి ఉన్నాయండి, చదవండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్టు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించి ఉన్నాను. వాని తంత్రములను మనం ఎరగని వారము కాము. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంట? దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారు ఏం చేశారు? వారు తంత్రములు కల్పించుకున్నారు. మతాలని మనం పుట్టించుకున్నాం. నా మతం నీది, నా మతం నాది, నీ మతం నీది అన్నట్టు, నా మతం గొప్పది, నీ మతం తక్కువది అన్నట్టుగా ఎవరి ఆచారం వాళ్ళకి పెట్టుకొని దేవునికి దూరం అయిపోయాము. నరులను దేవుడు నీతిమంతులుగా యథార్థంలో సృష్టించాడు, కానీ వారు తంత్రములు కల్పించుకున్నారు. ఇప్పుడు మనలో ఏమి లేదంట, క్షమించుకునే కూడా మనం లేదు. దేవుడు ఏమంటాడు? పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించున్నారో నేను కూడా వారిని క్షమించున్నాను. నేనేమైనానో క్షమించి ఉంటే అక్కడ బయలుదేరుతుంది. ఒకవేళ నేను క్షమించి ఉంటే దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని చిత్త ప్రకారంగా నేను క్షమించి ఉంటే సాతాను చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. అరే నువ్వు క్షమించకూడదురా, నువ్వు పగ అట్ట పెట్టుకోవాలా, నువ్వు పగ సాధించాలి, కానీ నువ్వు క్షమించకూడదు అని సైతాను గడు ఏం చేస్తాడంటే నీలో దూరి నీ మనసును పాడు చేసి, అయ్యయ్యో నేను ఎందుకు క్షమించాలా, నేను క్షమించకూడదు అని క్షమాపణ హృదయంలో లేకుండా చేసి వాడు పగ సాధించేటువంటి ఆ చెడు గుణాన్ని మనలో పెట్టి మనల్ని మోసం చేస్తాడంట. సాతాను మనల్ని మోసపరుచుకున్నట్టు మీ నిమిత్తము పౌలు అంటాడు, సంఘమా మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు నేను క్షమించి ఉన్నాను. పౌలుకు ద్రోహం చేసిన వారు చాలామంది ఉన్నారు ఆ సంఘములో, ఆది సంఘములో. అంత గొప్ప సేవ చేసిన పౌలుకు కూడా ద్రోహం చేసిన వారు ఉన్నారు. కంచరివాడిన వాడు ఒకడు పౌలును చాలా బాధ పెట్టాడు. కంచరివాడు అంటే మాటలు వేసుకునేవాడు, కుండలు పగిలిపోతే, డేక్షాలు పగిలిపోతే మాటలు వేసుకునేవాడు. వాడు మాటలు వేసుకుని బతికేవాడు. దేవుని పేరు తెలుసుకొని యేసుప్రభువుని నమ్ముకొని పౌలుకు శిష్యుడిగా మారితే ఆ కంచరివాడిని దేవుడు అధికారంగా దీవించాడు, కానీ వాడు పౌలుని మోసం చేశాడు. అదే పౌలు అంటాడు, ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయంటండి? నీలో ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చూసి పెట్టాడు? దేవుడు పెట్టలే. ఈ చెడ్డవన్నీ ఎవడు పెట్టాడండి? అక్కడ పెట్టాడు, ఏదైనా తోటలో. ఆదాముని మోసం చేసినాడు, అవ్వని మోసం చేసినాడు, వాడు పెట్టాడు. అవి వంశపారంపర్యంగా మనకు సంక్రమిస్తూ ఉన్నాయి. వాడు చేసిన పని ఈనాడు కొనసాగుతుంది, యేసు వచ్చేదాకా అవి ఉంటాయి. నీలోవి అవి బయట నుంచి వస్తున్నాయి కావు, అవి లోపల నుంచి వస్తున్నాయి. లోపల నుంచి వచ్చేవన్నీ కూడా చెడ్డవే. ఒకసారి మన కడుపులో సమస్య ఉంటే నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది కదా. అది ఎందుకంటే వాసన వస్తుంది, నోరు వాసన వస్తుంది, ఎందుకంటే లోపల బాగా చెడిపోయింది, మిషన్ చెడిపోయింది.